హాయ్ ఫ్రెండ్స్, హాయ్ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకింగ్ బంటు బాబు 143. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ ఏంటంటే వాటర్ మిలన్ కనిపిస్తుంది కదా ముందట. హనీ అయితే వాటర్ మిలన్ అబ్బా వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ చేస్తారట. మమ్మీ వాటర్ మిలన్ ఊరికే తినాలనిపించట్లేదు. కుట్టి కూడా వాటర్ మిలన్ తినదనమాట, తినట్లేదు ఎందుకో. మరి ఐస్ క్రీమ్ చేస్తున్నాను, ఐస్ క్రీమ్ చేస్తే తింటుందట వాటర్ మిలన్ తోటి. అందుకే ఇక వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ చేద్దామని చెప్పేసి అయితే కుట్టి హనీ తీసుకొచ్చింది. నేను కట్ చేస్తా అంటే నాకు ఇవ్వట్లేదు, మీకు అనిపించచ్చు అక్క హనీకి ఎందుకు ఇష్టం అని. కట్ చేస్తుంది, బాగానే చేస్తుంది అనమాట. ఇంకా అన్నీ మెల్లమెల్ల నేర్చుకుంటుంది. ఇంకా మెల్ల బిడ్డ ఇక రాకపోతే నాకు ఇచ్చి నేను కట్ చేసేస్తాను. ఆహా అంట. ఇక్కడైతే హనీ కట్ చేస్తుంది అనమాట. అన్ని పీసెస్కి అయితే కట్ చేసి అయితే గ్రైండ్ చేసేది. హనీ కుట్టికి వాటర్ మిలన్ ఇష్టం లేదు కాబట్టి ఐస్ క్రీమ్ కావాలట, అందుకే ఐస్ క్రీమ్ చేస్తున్నాం. ఇప్పుడు బంటి పడుకొని ఉన్నాడు, అందుకే ఇప్పుడు బంటి లేని టైంలో చేస్తే కొంచెం మేము సైలెంట్గా చేసుకోవచ్చు కదా. ఆ వైట్ పార్ట్ ఎందుకు, మంచిది అంతే. రెడ్ రెడ్ మంచిగా వద్దు, అది బాగాలేదు. వైట్ పార్ట్ కట్ చేయకు, ఓన్లీ రెడ్ పార్టే కట్ చేయి. రెడ్ పార్ట్ ఏది ఉంటుందో అంతే. పెద్ద పెద్ద కట్ చేయి, ఏం కాదు. అదొద్దు ఆ పాట వద్దు. పెద్ద పెద్ద కట్ చేయి. కట్ చేసిన తర్వాత గ్రైండ్ పడదామా? గ్రైండ్ చేసి మళ్ళీ జాలి పడదామా? సరే అయితేనే బాగుంటుందా? సరే అట్లనే ఉంచేద్దామేమో అనుకున్నా. వైట్ ప్యాడ్ తీయ, నువ్వే మిక్సీ చేస్తావా? మిక్సీ కూడా నువ్వే పడతావా? అబ్బా ఇవాళ నాకు సెలవు అనమాట. వాళ్ళే అన్నీ చేస్తారట, వాళ్ళే కట్ చేసి వాళ్ళే మిక్సీ పట్టి మీరే జల్లడ పట్టండి. మరి జల్లడ కూడా నేను పట్టాను, ఓకేనా? సరే చూస్తా కదా. అయితే ఇవాళ మొత్తం హనీకుట్టి వాళ్ళదే అనమాట. ఇక కట్ చేసి అన్నీ కట్ చేసి. ఇవాళ నాకు పని లేదా? సెలవా నాకు? హాలిడేనా? ఓకే. ఎప్పటి నుంచి కుట్టి ఎగ్జామ్స్? 8th నుంచి ఎగ్జామ్సా? అబ్బా ఓకే. చదువుతున్నావా మరి ఏమన్నా? అంతేనా? అయ్యో ఈసారి ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళకి చెప్పినా కదా, ఎక్కువ మార్క్స్ రియల్. ఈసారి ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి మాత్రం కుట్టికేమో డ్రాయింగ్ బుక్, డ్రాయింగ్ స్టోరీ బుక్. క్లాస్ ఫస్ట్ ఎవరు వస్తే చూస్తా కదా. కుట్టికేమో స్టోరీ బుక్, హనీ నీకేం బుక్ ఏదో అన్నావు కదా, అవి కావాలట. సాఫ్ట్ పేస్టిల్స్ చూద్దాం, ఓకేనా? కొన్ని వచ్చినాయా? అరే కొన్ని వచ్చినాయి. ఇంకోటి పీస్ కట్ చేయండి, ఇంకా కొన్ని కట్ చేసేయండి. కుట్టి నీకు ఏ హీరో ఇష్టం? కుట్టి నీకు ఏ హీరో ఇష్టం? బాహుబలి ఇష్టమా నీకు? నీకు రవితేజ్ ఇష్టమా? అబ్బా బాహుబలి ఎట్లుంటాడు కుట్టి? సూపర్ ఉంటాడా? తెలియదు కానీ బాహుబలి ఇష్టం అట మా కుట్టికి. ప్రభాస్ నాకు తెలుసు అట. ఇప్పుడు అబ్బాయి ఏమన్నా ఒకటి ఇంతసేపు ఏమో తెలియదు అన్నది, ఇప్పుడు ఏమో తెలుసు అన్నది. ఓకే కట్ చేసేయండి. కట్ చేసేసి ఇప్పుడు గ్రైండ్ చేసేద్దాం. ఇద్దరు ఇష్టం. సరే అక్క చెప్పింది కూడా. రవితేజ కూడా ఇష్టమేనా? సరే రవితేజ సినిమాలు జోక్ ఉంటాయా? ఎందుకంటే అబ్బో సరే. మరి మమ్మీ ఫేవరెట్ హీరో ఎవరు? రవితేజనే కదా. అబ్బో సరే కట్ చేసేయండి. కటింగ్ అయితే మొత్తం అయిపోయింది. 10 గ్రైండ్ పట్టేద్దు. పట్టాలా? నేను పట్టేయాలా మరి? మరి నువ్వే పడదు. గట్టిగా బట్టి పట్టుకోవాలి మరి, లేకపోతే మొత్తం చిల్లి ఇల్లంతా అవుతుంది. ఇల్లు మొత్తం ఎట్లయింది ఆనియన్ పప్ప పడితే. సరిగా నడి మరిగా. ఓకే అక్కడ పెట్టేసేయి. ఓకే నెక్స్ట్ చక్కెర వేసేయి. ఎంత వేస్తావు? వేసేయి నిండా చక్కెర వేసేస్తుంది. నెక్స్ట్ చీమలు పక్కకనేసేయి. ఇప్పుడు ఎండాకాలంలో చీమలు కామనే. మా చక్కెరలో చీమలు వచ్చేసినాయి. అప్పుడు మీ చక్కెరలో కూడా అవుతున్నాయా? అందుకే కవర్ కట్టాలి. పైనుంచి కవర్ పెట్టి మూత పెట్టేస్తే చీమలు రావిగా. వేసేయి. అట్లా కొంచెం వేసి ఏ టైం వరకు వేస్తావు? ఓకే ఇక పట్టేసేయి. ఇక పెట్టేసి సరిపోతుంది. ఓకే అని మూత పెట్టేసేయి. తర్వాత దానికి పెట్టేసేయి. పెట్టవచ్చా? ఎట్లనో ఇటు తిప్పాలి. ఓ అటు కాదు. నేను అందుకే అన్న నన్ను పెడతా. ఎటు పెట్టినావు? నేను అందుకే అన్న నేను పెడతా అని చెప్పి. ఎటు పెట్టినావు? అయ్యా దేవుడా. వద్దు పెట్టా, నేను పెడతా అంటే పెట్టలేదు. ఇదేంటి అని ఎటు పక్క పెట్టినావు? ఇది ఇటు రావాలి. ఇది ఎప్పుడైనా ఏదంటే బటన్ అంటే అది ఇటు సైడ్ రావాలి. పట్టేయాలా? ఫస్ట్ ట్రై చేస్తా. దా మరి గట్టి ఇక్కడ పట్టుకొని ఇక్కడ తిప్పాలి, ఓకేనా? గట్టిగా పట్టుకో పైన. సరే దా మరి. హనీ ఆపు లేదు. అది టైట్ అయినట్టుంది. ఇంకో దాంట్లో గ్రైండ్ చేయి. అది వాష్ చేయి. అబ్బా దీని లోపల బ్లేడ్ తిరగట్లేదు ఎందుకో. దీని లోపల బ్లేడ్ గడ్ర అంటుంది. బ్లేడ్ తిరగట్లేదు. ఇది వాడతలేం కదా. లోపల ఉంటుంది బ్లేడ్, కనిపించేది. అది బ్లేడ్ తిరగట్లేదు. వేరే దాంట్లో వేసి గ్రైండ్ చేస్తున్నా. అక్క తీస్తావు? నేను తీస్తా. ఆగు, నీకు తీయరాదు. కొంచెం వేద్దామా? ఫస్ట్ సగం వేయి మమ్మీ. తర్వాత సగం వేసి మళ్ళీ గ్రైండ్ చేద్దాం, ఓకేనా? చేస్తావా? పట్టుకొని తిప్పు, భయపడకు. అక్కడ ఆన్ చేయలే స్విచ్. ఆన్ చేసినాం స్విచ్.
కానీ రావట్లేదు ఎందుకు ఆగా అయిందా ఓకే గ్రైండ్ చేసేయి ఆపు 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 అట్లా తీసేయద్దు మూత చేతి అట్లా తీసేయద్దు మొత్తం ఆగినాక చేయి తీసేయాలి లేకపోతే మూత ఊడిపోయి మొత్తం పోతుంది జ్యూస్ అంతా వామ్మో అయిందా ఏది ఇంకొంచెం గ్రైండ్ చేయాలి కొంచెం గ్రైండ్ చేయి అది తమ్ముడు తిడతాడు నోడు అక్కడ పెట్టుకో బా వస్తుందా పోషే ఓకే అట్లనే ఐస్ క్రీమ్ మౌల్డ్స్లో వేసేయండి ఇక జల్లడ పట్టాల్సిన అవసరం లేదు జల్లడ పట్టడు ఎందుకు సరే సరే తమ్ముడు లేస్తాడు ఇంత కారుతుంది సైడ్ ఇంత మనది దూరం జరగండి పదండి ఇక జల్లడ పడదాం జల్లడ పట్టి మౌల్డ్స్ వేసేద్దాం పదండి జల్లడ పట్టండి మౌల్డ్స్ తెచ్చుకున్నారా మరి మౌల్డ్స్ ఏవి జల్లడ పడతారా ఫస్ట్ ఓకే జల్లడ పట్టండి వాళ్ళే పడతారట స్పూన్ తీసుకురండి స్పూన్ తోటి అయితే ఇట్లా అనుకుంటే లోపలికి అట్లా అట్లా అన్నది అని పోతున్నాయి వాటర్ పడుతున్నాయి కదా ఆయన కింద ఓకే తినాక పోవాలి అప్పుడు ఉంటుంది మా వాళ్ళు చేస్తున్నారు వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ కానీ సరే 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 అంత జల్లడ పట్టేసేయండి ఇక ఓకే జరుగు ఒకసారి ఓకే పట్టేయండి ఆయన జల్లడ పట్టండి మా వాళ్ళు ఇంట్లో ఇరికనే ఐస్ క్రీమ్ మౌల్డ్స్ వేసుకుంటే వద్దట జల్లడ పట్టిన తర్వాత వేసుకుంటారు లేకపోతే గింజలు ఉన్నాయట అన్నీ సాయ జల్లడ తోటి జల్లడ పట్టింది కదా మా కుట్టి అంటదట సరే సరే అన్న నీ ఆగు లోపటి కానీ కుట్టి సైడ్ కానేస్తున్నావు కుట్టి జల్లడ పడతాట మేము జల్లడ పడతా ఉంటే నేను జల్లడ పడతా కిందికి అనేస్తున్నావు పైకని పట్టు మంచిగా హనీ కుట్టి చేస్తున్న ఐస్ క్రీమ్ చూడాలి మరి ఇవాళ వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ ఎట్లుంటుందో అదే కదా కుట్టి వెరైటీ మరి ఏమనుకున్నాం తీసేయండి ఓపెన్ చేసేయండి మౌల్డ్స్ అన్నిట్లల్లా వేసేయండి ఇక కూర్చోకుట్టి మా కుట్టి మంచిగా మౌల్డ్స్ని వాష్ చేసుకొచ్చింది ఓకే నెక్స్ట్ ఇంకో దానికి కూడా వెయ్యు అన్నీ పోసే కింద పెట్టద్దు ఓకే దానికి కూడా పోసే అటు పక్క ఛాయ్ లెక్క పోస్తున్నట్టు అనిపిస్తుందా నీకు అక్క పోస్తా ఉంటే నురుగు ఉంది కాబట్టి ఛాయ్ లాగా పోస్తుంది అన్నట్టు అనిపిస్తుందా అవునా సరే సరే ఓకే 3 రోజులు సరిపోతుందట ఐస్ క్రీమ్ పెట్టేసాయి వాటికి పెట్టేసాయి లోపల పెట్టేసాయి అలా అయిపోయింది వాటర్ ఇంకా ఎక్కువ అయిపోయినాయి అనమాట నీళ్ళు వాటర్ మిలన్ వాటర్ మీరు తినకోవాలి అప్పుడు ఉంటుంది ఐస్ క్రీమ్ అయితే అదే కదా చూస్తా కదా చేస్తున్నారు ఇన్ని గిన్నెలు అయినాయి 1 2 3 ఆడ గ్రైండ్ చేసినాయి 2 గిన్నెలు ఇక మళ్ళీ గ్లాసులో కూడా పోసుకుంటారట పోసుకోండి గ్లాసులలో కూడా నీ హెయిర్స్ మన స్టిక్స్ మొన్న హనీ ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉండే కదా హనీ అవి ఒకటే ఉంది ఎందుకు 3 పెట్టినా నేను అక్కడ ఇంకో అందులో కూడా వేసాయి ఇది కూడా తీసుకో ఇందులో కూడా పోసాయి కరెక్ట్ 3 గ్లాసులు వస్తున్నాయి కదా 6 మౌల్డ్స్ 3 గ్లాసులు ఏంటిది కుట్టి 3 రోజులు సరిపోతుంది ఐస్ క్రీము బా అబ్బా 3 రోజులకి సరిపడా ఐస్ క్రీమ్ ఇంట్లోనే తయారైపోయింది ఏ పోతుంది ఇప్పుడు అట్లా ఎగిరి అయితే కాళ్ళతోటి కింద పోతుంది దూరం జరుగు పెట్టేసేయండి స్టిక్స్ పెట్టేసేయండి దాంట్లో ఓకే ఫ్రిడ్జ్లో పెట్టి ఎదురు పదండిగా లేవండి పడేస్తారు జాగ్రత్త కుట్టి వద్దు కుట్టి నువ్వు పడేస్తావు కుట్టి ప్లీజ్ కుట్టి నువ్వు అన్నీ పడేసేటివే ఉంటాయి కుట్టి ప్లీజ్ కుట్టి అక్క ప్లేట్ తీసుకొస్తుంది ఆగు అగో ఒళ్ళు ఎందుకు పెట్టుకుంటుంది కావచ్చు చెప్తే అర్థం కాదు పడేస్తావు ఫస్ట్ అయితే మౌల్డ్స్ తీసుకో హనీ ఓకే ఫస్ట్ అయితే మౌల్డ్స్ పెడదు హనీ అది పట్టుకరా హనీ నువ్వు కుట్టి నువ్వు ఆగు హనీ గట్టిగా పట్టుకో మరి అది అయితే పడేస్తావు వద్దు ఆగమ్మా అక్క తెస్తుంది పదండి డోర్ ఓపెన్ చేయపో అక్క పెట్టేస్తుంది ఓకే వంటి కోసం ఐస్ అవుతుందా పట్టట్లేదా ఓ ఇంత కష్టపడి చేసింది మౌల్డ్స్ పట్టట్లేవు కదా ఎట్లా ఇప్పుడు ఐస్ తీయాలా షట్ సరే పెడదాం ఆగండి పడుతున్నాయా స్లోలీ పెట్టు ఫస్ట్ ఒక్కొక్కటి తీసి పెట్టేసే ఐస్ తర్వాత వీటిని మీదికెళ్ళి పెట్టిగా ఓకేనా వస్తుందా వస్తాయంటావా సెట్ చేసి పెట్టు
సరే ఆగు. ఓకే ఇప్పుడు కరెక్ట్ పట్టింది. పెట్టేసినావా? ఓకే. చీ గ్లాసెస్ తీసుకురా. గ్లాసెస్ కూడా తీసుకొచ్చి పెట్టేసి. లోపలంతా ఐస్ ఉండేసరికి సరిగా పట్టలేదు. ఇప్పుడు తీసినాక కరెక్ట్ పట్టింది. ఆ గ్లాసెస్ కూడా పెట్టేసి. ఫాస్ట్ ఫాస్ట్ పెట్టు. ఇంకోటి కూడా పెట్టేసి. ఓకే 1 day వెయిట్ చేయాలి మళ్ళీ రేపు ఈ టైం వరకు. అయితే ఐస్ క్రీమ్ అయిపోతుంది. ఓకేనా? ఇక ఫ్రిడ్జ్ పెట్టేసే. ఇక ఏంటిది అది? వా పెట్టేసే ఇక రేపు చూద్దాం. ఓకేనా? అప్పుడు ఐస్ క్రీమ్స్ అయినట్టు. పెట్టేసి ఫ్రిడ్జ్ పెట్టి పెట్టేసి. ఓకే. అరే ఐస్ నేను తింటున్నారు. అబ్బా అబ్బా ఇంకేంది? నిన్న పెట్టిరు కదా, ఇప్పుడు ఐస్ క్రీమ్ అయిందో లేదో చూద్దామా? నిన్నటికి ఇవాళ వరకు అది అయిందా? మెల్లగిది పడుకో. ఇట్లా కిందికి అనేసాయి. అవి గడ్డ కట్టినాయి కదా ఎలాగో. వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ కదా ఏం చేస్తున్నారు మా వాళ్ళు. అదేమో ఫ్రిడ్జ్లోకి వెళ్ళి వస్తలేదు. అక్కడే అతుక్కుపోయింది. వస్తుందా? మెల్లిగా. సరే తీసి తిట్టండి. వద్దు. మమ్మీ ఇరుగుతుంది ఐస్ క్రీమ్ మళ్ళీ. ఇప్పుడు వంచు. అవి పైన తీసి చేయండి. ఇంకేం వాటర్ మిలన్ ఐస్ క్రీమ్స్. ఓకే తమ్ముడికి ఒకటి. తమ్ముడు కూడా ఇచ్చేసినావా? ఓకే తమ్ముడు కూడా తినేస్తున్నాడు. కుట్టి నీకు వద్దా? నువ్వు తినవా? తిను కదా కొంచెం, ఒకసారి తిను కదా. ఎట్లుంది టేస్ట్ చూడు కదా. వద్దా? అరే కొంచెం డిఫరెంట్ ఉంటుంది. తిను, ఏం కాదు. చాక్లెట్ లెక్క ఎందుకు ఉంటుంది? తిను ఒకసారి తీసుకొని తిను. వాటర్ మిలన్ ఏమి ఉండదు, కొంచెం డిఫరెంట్ ఉంటుంది. తిను. అవి తమ్ముడు కూడా తింటున్నాడు. వావ్ తిను తీసుకో. వావ్ సూపర్. ఎట్లున్నాయి? బాగున్నాయి. ఇదే అనమాట. ఇంకా మొత్తానికి అయితే వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ అయితే అయిపోయింది. తీసుకొని అయితే తినేస్తున్నారు. ఇదే అనమాట వీడియో వచ్చేసి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్ బాయ్. ఇగో బాయ్ చెప్పండి ముగ్గురు. బంటి బాయ్ చెప్పు. ఇక్కడ బాయ్ చెప్పండి.